మిచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో పలుచోట్ల చెరువులు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. భారీ వర్ష సూచన దృష్ట్యా జిల్లా రెడ్ అలర్ట్లో ఉందని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించామని చెప్పారు. పొంగి పొర్లుతున్న వాగులు అలుగులు దాటే అవకాశం లేకుండా బారికేడింగ్గా ట్రాక్టర్లు అడ్డుపెట్టాలని చెప్పారు. మండల స్థాయి యంత్రాంగం పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. పొంగుతున్న వాగులు చెరువులు అలుగులు వీక్షించేందుకు ఎవరిని అనుమతించవద్దని నియంత్రణ చేయాలని చెప్పారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినందున హాస్టళ్లు ఇళ్లలో ఉండే విద్యార్థులు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సరదాల కొరకు పొంగుతున్న వాగులు అలుగులు దాటే ప్రయత్నం చేస్తుంటారని దానివల్ల ప్రమాదం పొంచి ఉన్నట్లు చెప్పారు. సహాయానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08774241950, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో 9392919750, భద్రాచలం 08743232444 కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేయాలని చెప్పారు. పశువులను బయటకు వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలని చెప్పారు. పనులకు వెళ్లే కూలీలు వర్షాలు తగ్గే వరకు ఇంటి పట్టునే ఉండాలని చెప్పారు. కొత్తగూడెంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొని మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఒక భాగమై పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వహిస్తూ హోంగార్డ్ ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు. జిల్లాలోని భారీ వరదల సమయంలో వీవీఐపీ పర్యటనలు మరియు ఎన్నికల విధులతో పాటు సాధారణ డ్యూటీలు నిర్వహించడంలో హోంగార్డ్స్ ఆఫీసర్స్ పాత్ర చాలా కీలకమని అన్నారు. కాకి యూనిఫామ్ వేసుకుని ప్రజలకు సేవలు అందించడం ఒక గొప్ప వరమని అన్నారు. పోలీస్ శాఖలో బాధ్యతగా విధులు నిర్వహించే వారికి ఎల్లప్పుడూ విశేష గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఘనంగా ఏర్పాటు చేసిన ఈ హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం విధులలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన కొంతమంది హోంగార్డ్స్ ఆఫీసర్స్ కు బహుమతులు అందజేశారు. జిల్లాలో పనిచేసే సుమారు 300 మంది హోంగార్డ్స్ ఆఫీసర్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ ఐపీఎస్, పాల్వంచ డీఎస్పీ వెంకటేష్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఇల్లెందు డీఎస్పీ రమణామూర్తి, మనుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు, సైబర్ క్రైమ్స్ డీఎస్పీ కృష్ణయ్య, ఎస్పీ ఇన్స్పెక్టర్ నాగరాజు, సిఐలు కరుణాకర్, రమేష్, మురళి మరియు ఆర్ఐలు హోంగార్డ్స్ ఇన్ఛార్జ్ ఆర్ఐ నరసింహారావు, అడిషనల్ ఆర్ఐ రవి, ఎన్టీఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఆర్ఐ ట్రైనింగ్స్ నాగేశ్వరరావు మరియు ఇతర అధికారులు సిబ్బందితో పాటు హోంగార్డ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. బుధవారం ఐటీడీఏ పీఓ ఛాంబర్లో యూనిట్ అధికారులతో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో అసంపూర్తిగా ఉన్న వివిధ రకాల పనులను త్వరగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను పీఓ ఆదేశించారు. సబ్ సెంటర్ల పనులను త్వరగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 10వ తరగతిలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, గురుకులం పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని సంబంధిత అధికారులను పీఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రస్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ మనమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఏడీ అగ్రికల్చర్ ఉదయ భాస్కర్, డిఎంహెచ్ఓ శిరీష, డీసీహెచ్ఎస్ రవిబాబు, ఉద్యానవన శాఖ అధికారి అశోక్ పాల్గొన్నారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయం ఐటీడీఏ భద్రాచలం నుండి జారీ చేయడమైనది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా భద్రాచలం మండల కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మ మాట్లాడుతూ మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే గొప్ప మేధావి అని, ప్రధానంగా కుల వివక్ష మీద అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికి అగ్రహ జ్వలాలు పెళ్లబుకుతూనే ఉన్నాయని, దళితులు, మహిళలు, కార్మికులు హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడాయన అని కొనియాడారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో పనిచేసిన ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నిడదవులు నాగబాబు, మండల అధ్యక్షులు ములిశెట్టి రామ్మోహన్ రావు, మండల ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన వెంకన్న, మండల ఉపాధ్యక్షులు ముచ్చల శ్రీనివాస్, ఓబీసీ మేర్చా మండల అధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు, కొంజర్ల ముక్తేశ్వరరావు, సూరత్ సుదర్శన్, అల్లాడి వెంకట సుబ్బారావు, సీనియర్ నాయకులు ఆవుల సుబ్బారావు, కనసాని శ్రీనివాస్, యువ మేర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ములిశెట్టి నిఖిల్, యువ మేర్చా మండల అధ్యక్షుడు అన్నం హరీష్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ఏఎంసీ కాలనీ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు అల్లాడి పౌల్రాజ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం 200 మంది పేదలకు బ్రెడ్ మరియు ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడి పౌల్రాజ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించారని అన్నారు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశారని, మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తరువాత భారతదేశ స్వతంత్ర పత్రికల ప్రచురణ, దళితులు సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంజు వాణి, సత్యవతి, ప్రమీల, శిరీష, జయమ్మ, వెంకటమ్మ, రాణి తదితరులు పాల్గొన్నారు. మిచాంగ్ తుఫాన్ వలన రైతులు పండించిన పంట తడిసిపోయి భారీగా నష్టం జరిగిందని, నష్టపరిహారం ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలి, కేంద్ర నూతన రాష్ట్ర ప్రభుత్వాలకు కారంపుల్లయ్య డిమాండ్ చేశారు. భద్రాచలం సిపిఎం పార్టీ నియోజకవర్గం కో కన్వీనర్ కారంపుల్లయ్య మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భద్రాచలం నియోజకవర్గంలో వాజేడు, వెంకటపురం, చెర్ల, దుమ్ముగూడెం మండల రైతుల పరిస్థితిని ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తుఫాన్ వలన పత్తి, వరి పంటలు తడిసిపోయి భారీగా నష్టం జరిగిందని, రైతుకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో నూతనంగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. తడిసిన పత్తి, వరి చేలను ప్రభుత్వ అధికారులు పరిశీలించాలని ఆయన కోరారు. మన్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ అంటే శ్రీ నృసింహ సేవ వాహిని సంస్థనే. గత సంవత్సరం వరదల సమయంలో సామాన్య ప్రజానికంతో పాటు వరదల కారణంగా ఆహారం దొరకని స్థితిలో గోమాతలు గోస చూసి చెలించి గోమాతలను సంరక్షించాలని తలచి సుందరమైన గోశాలను నిర్మాణం చేసి గోరక్షణ కొరకు కంకణం కట్టుకున్నది శ్రీ నృసింహ సేవ వాహిని సంస్థ. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ గోవు ప్రాముఖ్యతను లోకానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో మన భద్రాద్రి దివ్యక్షేత్రంలో గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమాన్ని నిర్మించి 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభం రోజు ఎంతో మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి స్వామివారిని, గోమాతలను దర్శనం చేసుకున్నారని, అలాగే కోదాడకు చెందిన జొన్నలగడ్డ రమణ స్వామి నరసింహ వేషధారణతో భక్తులను అలరింపచేయగా గోకులంలో చిన్నారులు నాట్యాలతో భక్తులను ఓలలాడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి, ట్రస్టీ శ్రీధర్ స్వామి, వేద పండితులు శ్రీనివాస్ శర్మ, నవీన్, పవన్ కుమార్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఎట్టపాక మండలం నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ని టి రామారావు పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలోని వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, స్వీట్స్ అందచేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకట రామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి దామల రేవతి, పురుషోత్తపట్నం సర్పంచ్ బుద్ధ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మాల మహానాడు భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహానాడు అధ్యక్షులు దాసరి శేఖర్ మరియు ఎంపీటీసీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడి భారత రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్కే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లాయర్ సతీష్, శనగ అర్జున్ రావు, జయ, పసుపులెట్టి రమేష్ పాల్గొన్నారు. ఎట్టపాక మండలం గన్నవరం సచివాలయంలో మా సంకల్పం వికసిత భారత్ కార్యక్రమం బుధవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం భద్రమ్మ, పంచాయతీ సెక్రటరీ స్వాతిదేవి, వెలుగు ఏపీఎం స్వామి, సిసి నాగేశ్వరరావు, వైద్యాధికారి, ఏఎన్ఎంలు, సచివాలయం సిబ్బంది జయ, రామ్ ప్రసాద్, అశోక్, వాలంటీర్లు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
ఖమ్మం నగర కురుమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. నగరంలోని ఎఫ్సి బైపాస్ రోడ్లో గల శ్రీ 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 భీరప్ప స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో ఆహ్వానితులుగా వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఖమ్మం అసెంబ్లీ ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నగర పాలక సంస్థ మాజీ కార్పొరేటర్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని తిలక్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడుతూ భక్తులందరూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కృపకు పాత్రులు కావడం చాలా సంతోషకరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి దయ్యాల నాగేశ్వరరావు, నగర బీసీసీఎల్ అధ్యక్షులు భానల లక్ష్మణ్, కల్వకుంట్ల గోపాల్, బీరేష్ రమేష్, పత్తిరవి తదితరులతో పాటు కురుమ సంఘం ప్రతినిధులు, బీరప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.